నల్గొండ జిల్లా దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు మరియు జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా స్థానిక మార్కెట్ యార్డ్ వద్ద అధ్యక్షులు ఎన్విటి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ధ్యాన్ చంద్ విగ్రహం వద్ద సుమారు 1000 మంది క్రీడాకారులచే ర్యాలీ నిర్వహించడం జరిగింది. ధ్యాన్ చంద్ విగ్రహానికి స్పోర్ట్స్ అధ్యక్షుడు ఎన్విటి, ట్రెజరర్ కృష్ణ కిషోర్ కలిసి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడా ప్రపంచంలో ఎనలేని పేరు ప్రఖ్యాతులను భారతదేశానికి ధ్యాన్ చంద్ తీసుకువచ్చారని అన్నారు. ఈ ర్యాలీలో జెడ్పీటీసీ మారుపాకల అరుణ సురేష్ గౌడ్, వైస్ ఎంపీపీ సుభాష్ గౌడ్ ర్యాలీలో పాల్గొన్నారు. క్రీడాకారులకు, క్రీడా అభిమానులకు, దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులకు మరియు ఇతర సంస్థలకు, అసోసియేషన్ వారికి, క్లబ్ల వారికి, అలాగే ముఖ్యంగా విద్యార్థినులకు, అలాగే కృష్ణవేణి స్కూల్ వారికి, హెచ్ఆర్డి స్కూల్ వారికి మన హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా మరి ఈ స్పోర్ట్స్ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. ఆయన జయంతి సందర్భాన్ని ఉద్దేశించుకొని స్పోర్ట్స్ డేగా ప్రకటించడం జరిగింది. మరి ఆయన స్పోర్ట్స్ డే ఎలాగా ఆయనకు ఇచ్చినారంటే దాని మీద క్లుప్తంగా మన క్రాంతి మాస్టరు మరి ఆయన మీకు వివరిస్తారు. జస్ట్ 5 minutes. మీకు ఏంటంటే ధ్యాన్ చంద్ గురించి తెలియాలి, ధ్యాన్ చంద్ ఎవరు అనేది మీకు తెలియాలి. ఆయన హాకీ మాత్రం హాకీ దిగ్గజం. అంతకంటే ముందు ఆయన ఒక మేజర్ మిలిటరీ, ఆ తర్వాత మళ్ళీ క్రీడాకారుడు అయినాడు. అదొక 5 నిమిషాలు మరి మీరు ఓపికతో వింటే సరిపోతుంది. ఉపాధ్యాయులకు, అలాగే దేవరకొండ ప్రజలకు, ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫు నుంచి ఈరోజు సంతోషకరమైన విషయము మరియు బాధాకరమైన విషయము. ఎందుకనంటే స్పోర్ట్స్ డే అంటే అందరికీ గుర్తుంది, కొంతమందికి మాత్రం. కానీ ధ్యాన్ చంద్ అంటే ఎవరికీ గుర్తులేదు. ఈరోజు చాలామంది మేము అడుగుతున్నప్పుడు ఈరోజు ధ్యాన్ చంద్ పుట్టినరోజు కనుక మేము ర్యాలీ తీస్తున్నామంటే ధ్యాన్ చంద్ ఎవరు, ఎందుకు తీస్తున్నారు అని అంటే వాళ్ళకి అర్థంగా క్వశ్చన్ చేస్తున్నారు. అదే మళ్ళీ స్పోర్ట్స్ డే ఉంది ర్యాలీ తీస్తున్నామంటే అయితే తీయండి అని చెప్తున్నారు. అంటే స్పోర్ట్స్ డే అంటే విలువ ఇస్తున్నారు, కానీ ఆ స్పోర్ట్స్ డే రావడానికి కారకుడైనటువంటి ధ్యాన్ చంద్ పేరే మర్చిపోయారు పూర్తిగా. విద్యార్థులమైనటువంటి హాకీ అనేది మనకు పరిచయం లేదు.